అకాల వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దైంది. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. మిగిలిన చోట్ల చిరుజల్లులు, మోస్తరు వర్షాలు పడ్డాయి. ఖమ్మంలో వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కొత్తగూడెం, ఇల్లెందు పురపాలికల్లో అనేక చోట్ల రోడ్లపై డ్రైనేజీ నీటి ప్రవాహంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వేలేరుపాడు, బయ్యారం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. పిడుగుపాటుకు పినపాక మండలం చిరుమలలో ఓ మహిళ మృతి చెందింది. ఇల్లెందు మండలం మాణిక్యారంలో పిడుగుపడి 30 మేకలు మృత్యువాత పడ్డాయి. నల్గొండ జిల్లా సూర్యాపేటలో భారీ వర్షం కురిసింది. వర్ష ప్రభావంతో డ్రైనేజీలు పొంగిపొరలాయి. స్థానిక ఎంజీ రోడ్డులో భారీగా వరద నీరు రోడ్డుపై ప్రవహించింది. వరంగల్ జిల్లా వర్షానికి తడిసి ముద్దైంది. హన్మకొండ, వరంగల్, ఖాజీపేటలో భారీ వర్షాలకు నగరంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. బస్టాండ్తో పాటు హన్మకొండలోని ప్రధాన రోడ్లు నీటి ప్రవాహంతో నిండిపోయాయి. ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రోడ్డు పక్క కాల్వలు సరిగ్గా లేక మురికినీరు ప్రధాన రోడ్ల మీదకు రావడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తిలో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్ని జోరు వర్షం ముంచెత్తింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, మీర్పేట్, హయత్నగర్లలో వాన నీళ్లు రోడ్లపై ప్రవహించాయి. కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లక్డీకపూల్, నారాయణగూడ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రహదారులపై నీరు చేరి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖైరతాబాద్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం దెబ్బకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.